వెల్కమ్ టు చేర్ఫుల్ చందు. ఈరోజు నేను నా స్కూల్ ఫ్రెండ్స్ దుర్గం చెరువు పార్క్ అయితే వచ్చేసాము. అండ్ ఇది ఎంట్రన్స్ అనమాట. ఇక్కడే మనం టికెట్స్ కూడా తీసుకుంటాము. సో బయట వ్యూ ఇలా ఉంటుంది నైట్. ప్రెసెంట్ ఈ పార్క్ లో ఏవో రిపేర్ చేస్తున్నారనమాట. సో అందరికి ఫ్రీ ఎంట్రీ అయితే ఇస్తున్నారు. నైట్ టైం వచ్చినప్పుడు ఎంట్రన్స్ దగ్గర ఈ పార్క్ లో చాలా కలర్ఫుల్ గా లైటింగ్స్ తో అయితే ఉంటుంది. మనం మంచిగా ఫొటోస్ అయితే దిగేయచ్చు అనమాట. కొంచెం ఫోటోజెనిక్ ప్లేస్ లా ఉంటుంది అది. అండ్ మేము ఈ పార్క్కి రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే నా స్కూల్ ఫ్రెండ్ అయితే బోటింగ్ చేద్దామని చెప్పింది అనమాట. సో అందుకని చెప్పేసి ఇక్కడికి వచ్చేసాము. ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తే టికెట్ ప్రైస్ అనేది చాలా హైగా ఉంది. పెడల్ బోటింగ్ వచ్చేసి 4 మెంబర్స్కి 400. సూపర్ ఫాస్ట్ బోటింగ్ ఉంది. ఇంకొకటి డీలక్స్ బోటింగ్ అనమాట. ఈ డీలక్స్ బోటింగ్ ఏంటంటే చాలామంది ఎక్కిస్తారు దాంట్లోకి, కానీ పర్ పర్సన్కి 100 రూపీస్ టికెట్. మీరు ఎలాంటి బోటింగ్ ప్రిఫర్ చేసినా కానీ సరే వాళ్ళు 15 మినిట్స్ మాత్రమే టైం ఇస్తారనమాట. సో నేను నా ఫ్రెండ్స్ అయితే టికెట్ తీసుకొని బోట్లోకి వెళ్ళిపోతున్నాము. నా ఫ్రెండ్స్ ఇద్దరు అయితే చాలా ఎగ్జైటింగ్గా ఉన్నారు బోటింగ్ చేయాలని. ఎంతైనా మేము చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ అయ్యేసరికి నా ఫ్రెండ్స్ అయితే చిన్నపిల్లలానే ఉన్నారు నా ముందు. అండ్ నేను కూడా వాళ్ళ ముందు అలానే ఉంటాను. ఇంకా మేము ముగ్గురం హ్యాపీగా బోట్ ఎక్కేసి ఇంకా అక్కడ కూర్చొని ఇలా హ్యాపీగా వాటర్ని అయితే చూస్తూ ఉన్నాము. వ్యూ అయితే చాలా బాగుంది ఇక్కడ నుంచి. మనకి డీలక్స్ బోట్లో ఇలా కూర్చోడానికి చైర్స్ అయితే వేసి ఉంచుతారు. ఇప్పుడు మనకు కనిపిస్తుంది కదా, అదే దుర్గం చెరువు బ్రిడ్జ్ అనమాట. నైట్ టైం చూడాలి, ఇక్కడ వ్యూ అయితే సూపర్ ఉంటుందన్నమాట. నేను దుర్గం చెరువు బీచ్కి 4 to 5 times వచ్చాను అనమాట ఇప్పటివరకు. ఫస్ట్ అయితే నా ఆఫీస్ ఫ్రెండ్స్తో వచ్చాను, ఇప్పుడైతే ప్రజెంట్ నా స్కూల్ ఫ్రెండ్స్తో వచ్చాను నేను. ఇంకా బోట్ అయితే స్టార్ట్ అయిపోయింది. బోట్లో అయితే సాంగ్స్ కూడా పెట్టారనమాట, తెలుగు సాంగ్స్ ఇంకా హిందీ సాంగ్స్. ఇంకా మేము అలా సాంగ్స్ వింటూ వ్యూని ఎంజాయ్ చేస్తున్నాం అనమాట. ఇంకా నా ఫ్రెండ్స్ అయితే ఎగ్జైట్ అయ్యి ఏవో మాట్లాడుతున్నారు, బట్ నేనైతే వ్యూని చూస్తూ హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఇంకా వాళ్ళు కూడా చాలా ఎంజాయ్ చేశారనమాట. వ్యూ అయితే చాలా బాగుంది వాటర్లో నుంచి. నిజం చెప్పాలంటే వాటర్లో ట్రావెలింగ్ అనేది చాలా బాగుంది. ఒకసారి మీరందరూ కూడా ఎప్పుడైనా దుర్గం చెరువు పార్క్ వెళ్తే బోటింగ్ ఒకసారి ట్రై చేయండి. మీ ఫ్రెండ్స్తో కానీ మీ ఫ్యామిలీతో కానీ వెళ్తే వాళ్ళందరూ చాలా ఎంజాయ్ చేస్తారు ఇక్కడ. బట్ 15 మినిట్స్ అంటే అది నాకు చాలా తక్కువ టైం అనిపించింది. ఏంటో అలా వెళ్ళి ఇలా వచ్చేసాము. అండ్ ఇప్పుడు మనకు కనిపిస్తున్న బిల్డింగ్స్ అనేవి కంపెనీస్ అనమాట. అండ్ ఇక్కడ ఐటీసీ కోహినూర్ అనే హోటల్ కూడా ఉంది. చెట్టు మీద చూడండి ఎలా వాళ్తున్నాయో కొంగలు వచ్చి. ఈవినింగ్ అయిపోయిందనమాట. సో అవన్నీ చెట్టు మీద వచ్చి అయితే కూర్చుంటున్నాయి. ఆ కొంగలు వచ్చి అవి ఎండిపోయిన చెట్టు మీద వాళ్తుంటే అవి చెట్టుకి తెల్ల పువ్వుల్లా కనిపిస్తున్నాయి. మీరే చూస్తున్నారు కదా వాటర్ ఎంత బాగున్నాయో. ఇక్కడ నుంచి వ్యూ అనేది నిజంగా చాలా బాగుంది కదా. అండ్ ఎంట్రీ టికెట్ వచ్చేసి పార్క్లోకి అడల్ట్స్కి 10 రూపీస్ అండ్ చిల్డ్రన్స్కి అయితే 5 రూపీస్. బట్ ఇప్పుడు పార్క్లో ఫ్రీ ఎంట్రీ అయితే ఉంది. సో ఎన్ని డేస్ ఉంటుందో తెలియదు. అది టైం 6 అయిందో లేదో. లైట్స్ అయితే వేసేసారు చూడండి, బిల్డింగ్స్ ఎలా కనిపిస్తున్నాయో. జస్ట్ అలా ఒక రౌండ్ వేసి వచ్చేసామన్నమాట. ఆ 15 మినిట్స్ మాకు చాలా తక్కువ అనిపించింది, ఏదో 5 మినిట్స్ ఉన్నట్టు అనిపించింది. అండ్ ఇక్కడైతే లేడీస్కి జెంట్స్కి వాష్రూమ్స్ కూడా ఉన్నాయి అనమాట టికెట్ కౌంటర్ వెనకాలే. అండ్ ఇప్పుడైతే మీకు నేను నైట్ వ్యూని చూపిస్తాను చూడండి ఇక్కడ నుంచి ఎంత బాగుందో. అండ్ ఇక్కడ రోజు నైట్ వాటర్ లైట్ షో అయితే జరుగుతుంది. మ్యూజిక్ని ప్లే చేస్తూ ఇలా వాటర్ ఫౌంటైన్స్ అయితే క్రియేట్ చేస్తూ ఉంటారు. ఈ వాటర్ అనేది చాలా హైట్ వెళ్తుంది వాళ్ళు వేసే మ్యూజిక్కి, ఇంకా ఇక్కడ ఉన్న కలర్ఫుల్ లైట్స్కి. మేమైతే ఈ వీడియోస్ తీయడానికే సరిపోయింది మాకు మ్యాక్సిమం. బట్ చాలా టైం అయితే ఉంటుంది మనకి ఇంకా వాటర్ షోకి. నేను ఒక్కదాన్ని వీడియోస్ తీసాను అనుకుంటున్నారేమో, మా ఫ్రెండ్స్ కూడా తీశారు. చూడండి కలర్స్ ఎలా చేంజ్ అవుతున్నాయో. కింద లైట్స్ ఉంటాయి బట్ వాటర్లో లైట్స్ అనేవి ఉండవు అనమాట. కింద నుంచి వస్తున్న లైటింగ్ వల్లనే ఆ వాటర్ ఎంత హైట్ వెళ్ళినా కానీ సరే వాటర్ కూడా చాలా కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి. సిటీ లైఫ్ చూడాలంటే అది నైట్ మాత్రమే. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో లైటింగ్స్తో. ఈ వాటర్ షో ఎంత టైం వరకు వేస్తారని చెప్పేసి మాకైతే తెలీదు. ఒక పక్క ట్రీస్, ఇంకొక పక్క వాటర్, ఇంకొక పక్క బర్డ్స్ అనేవి పాడుతూ ఉంటాయి అన్నమాట ఈవినింగ్ పూట. నిజంగా దుర్గం చెరువు అనేది ఒక పీస్ఫుల్ ప్లేస్. మంచిగా ఫ్యామిలీతో ఫ్రెండ్స్తో టైం స్పెండ్ చేయొచ్చు. చూడ్డానికి వ్యూ మాత్రమే కాదు, మనం నేచర్కి కూడా చాలా దగ్గరగా ఉన్నట్టు అనిపిస్తుంది. కొంచెం స్ట్రెస్ అంతా పక్కన పెట్టేసి మంచిగా ఫ్యామిలీతో ఫ్రెండ్స్తో ఒక్కసారి అయితే వచ్చి చూడండి మీరు దుర్గం చెరువు పార్క్కి. మీరే అంటారు చాలా బాగుందని. అండ్ మీరు మళ్ళీ మళ్ళీ రావాలనుకుంటారు. ఎర్లీ మార్నింగ్ అయితే చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఇక్కడికి జాగింగ్ చేసే వాళ్ళు, ఎక్సర్సైజ్ చేసే వాళ్ళు కూడా వస్తారు. అంతకుముందు మాదాపూర్లో అయితే వర్క్ చేసేదాన్ని. సో నైట్ షిఫ్ట్ అనమాట నాది. నేను నా ఆఫీస్ ఫ్రెండ్స్ అంతా కలిసి ఎర్లీ మార్నింగ్ ఇక్కడికి వచ్చేవాళ్ళం.
సో ఫస్ట్ టైం వాళ్ళతోనే అనమాట వెళ్ళడం. అప్పుడు నాకు తెలిసింది ఇక్కడ ఒక పార్క్ ఉందని, అది కూడా ఇలాంటి పార్క్. లేకపోతే నాకు హైదరాబాద్లో ఇంత మంచి పార్క్ ఉందని నాకు అసలు తెలిసేదే కాదు. నేను ఇక్కడికి వస్తే బయట ప్రపంచాన్ని మర్చిపోతాను, ఎందుకంటే ఇక్కడ నేచర్ అంత బాగుంటుంది. సో నేను నేచర్కి చాలా కనెక్ట్ అయిపోతాను అనమాట ఇక్కడికి వస్తే. అండ్ మీరు ఎప్పుడైనా దుర్గం చెరువుకి వచ్చి ఉంటే మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో చెప్పండి. మనకి ట్యాంక్ బండ్ కూడా ఉంది వాటర్ కావాలంటే, బట్ దుర్గం చెరువు ఈ సమ్వాట్ డిఫరెంట్ అనమాట. మనకు అక్కడ ట్యాంక్ బండ్ దగ్గర మెయిన్ రోడ్ ఉంటుంది. సో వెహికల్స్ అన్నీ మనకు కనిపిస్తూనే ఉంటాయి అండ్ చెట్లు కూడా అన్నీ ఉండవు. బట్ దుర్గం చెరువులో ఏంటంటే ఒక పక్క నుంచి మనం సిటీ మొత్తాన్ని చూడొచ్చు లైట్స్తో, అండ్ ఇంకొక పక్క మనకి మొత్తం ట్రీస్ ఉంటాయి అండ్ వాటర్ మధ్యలో ఉంటాయి అన్నమాట. ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ వీడియోస్కి ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఇంకా షేర్ కూడా చేయండి.